హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిల్మ్స్. నేను మీ భానుప్రకాష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా ఏంద్రా అంటే మనమే. ఇది లాస్ట్ మంత్ రిలీజ్ అయిందని ఉంటాను నేను, కానీ నేను ఇంతకుముందు చెప్పినట్టు అది అప్పుడు చూడలేకపోయాను. సో నేను నిన్న మొన్న చూశాను అనమాట. సో దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఆల్రెడీ వచ్చేసింది సినిమా ఏ రేంజ్లో దుబ్బేసింది అని. సో నాకేమనిపించింది సినిమాలో, నాకు పాజిటివ్స్ ఏమనిపించింది, నెగిటివ్స్ ఏమనిపించింది అన్నది మటుకు చెప్పుకున్నాం. ఇది ఎలా ఉండబోతుంది, అలా ఉండబోతుంది అనేలా సినిమా అయితే దుబ్బేసింది. సినిమాలో ఏంది ప్రాబ్లం? సినిమా స్టోరీకి వచ్చామంటే మన శర్వానంద్ హ్యాపీ టు గో, అంత లక్కీ, అంత ఏం పెద్ద పట్టించుకోడు, ఏమి ఎమోషన్స్ ఉండవు, ఆ రేంజ్ పర్సన్ సడన్గా వాళ్ళ ఫ్రెండ్ యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు, అంటే ఒకే ఒక ఫ్రెండ్ అని ఉంటాడు, యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు వాళ్ళ బేబీని మనోడు కేర్ తీసుకోవాల్సి వస్తుంది హీరోయిన్తో పాటు. వీళ్ళు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉండి లండన్లో. సో అప్పుడు మనోడు చేంజ్ ఎలా జరిగింది, ఏమి కథ, వీళ్ళు హీరో హీరోయిన్ కలుసుకున్నారా లేదా అన్నది సినిమా అంతా అనమాట. ఎందుకంటే మన శర్వానంద్ ఫ్రెండ్ వచ్చి అనాథ, వాళ్ళ వైఫ్ వచ్చి మంచి డబ్బున్న కుటుంబం నుంచి వచ్చి ఉంటుంది. సో అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ వీళ్ళు పెద్ద పట్టించుకోరు. సో లాస్ట్కి ఏమైంది అన్నది సినిమాలో నాకు పాజిటివ్ అనిపించింది మటుకు. శర్వానంద్ యాక్షన్ చాలా బాగుంది. అసలు అతను కూల్గా ఆడుతూ పాడుతూ అయితే చేస్తాడు. ఇది ఇంతే కదా, మనం చేసేద్దాంలే అన్నట్టు. అంతే తప్పించి నాకు మిగతా పెద్ద పాజిటివ్ అనిపించలేదు. మెయిన్ వచ్చేసి ఆ స్క్రీన్ ప్లేలో మన క్యారెక్టర్ రాయడం అనేది కొద్దిగా తేడా అనిపించింది నాకు. ఇంటర్వెల్కంతా మనోడు హీరోయిన్ని ఇష్టపడుతున్నాడు అని ఆడియన్స్కి చెప్పేస్తాడు. అక్కడ నుంచి మనోడు మారడం మొదలవుతాను. సో అది నాకు ఎందుకో కొద్దిగా నేచురల్గా అనిపించలే. మనోడు డైరెక్టర్ రాసుకున్నాడు తీసేశాడు అని అనిపించింది తప్పించి, కొద్దిగా నేచురల్గా మనోడు అదే క్యారెక్టర్ని లాస్ట్ వరకు తీసుకొచ్చి, లాస్ట్లో వీళ్ళు సపరేట్ అయినప్పుడు అప్పుడు వీడు ఆమెని మిస్ అవుతున్నట్టు ఫీల్ అయ్యి, అది తెలియకూడదు కదా, వాడు గాలికి కొద్దిగా ఎంజాయ్ గాలికి తిరిగేటాడు, వాడు నేను ప్రేమించేస్తున్నా అని అది కాకుండా అది చేసేది, అది ఉండుంటే బాగుండు అనిపించింది. అండ్ ఇంకోటి ఏందిరా అంటే ఆ సినిమాలో మనకి ఓకే, వాళ్ళ ఫ్రెండ్ది ఒక రెస్టారెంట్ ఉంది, పార్ట్నర్ తీసేసుకోవాలనుకుంటాడు, కొద్దిగా వాడు నెగిటివ్ సినిమాకి అన్నట్టుగా చూపించాలనుకుంటాడు. ఇంటర్వ్యూలకి వాడు పని అయిపోద్ది, ఒక దగ్గర కొట్టేస్తాడు, అయిపోద్ది. వాడు మళ్ళీ ఎందుకు రివెంజ్ తీసుకోడు, వాడు ఎందుకు కనిపించడో జనాలకు అర్థం కాలేదు. ఎందుకంటే సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మళ్ళీ ఎంటైర్లీ డిఫరెంట్. ఈమె ఆల్రెడీ హీరోయిన్కి ఎంగేజ్మెంట్ అయిందని వాడి నుంచి వచ్చి ఇంకోటేదో పోతూ ఉంది సినిమా. సో మనోడి డైరెక్టర్ అయితే అసలు శ్రీరామ్ ఆదిత్య ఏదో కూర్చొని ఆయన పాటికి ఆయన రాసుకున్నాడు అంతే తప్పించి ఇవన్నీ ఎందుకు ఆలోచించలేదు నాకైతే అర్థం కాలేదు. అండ్ సెకండ్ హాఫ్ అసలు మరీ చాలా డల్గా అనిపించింది నాకు. ఏంద్రా ఎక్కడెట్టో పోతూ ఉంది, వీళ్ళు మళ్ళీ బెలూన్ ఫెస్టివల్ అని వెళ్ళిపోతారు అక్కడికి, ఇంకంతే. ఫస్ట్ హాఫ్ వరకు ఒక సినిమా, ఫస్ట్ హాఫ్ నుంచి ఇంకొక సినిమా అన్నట్టుంది. ఫస్ట్ హాఫ్ వరకు అన్నా వదిలేసి ఉంటే పర్లేదు, కొద్దిగా గొప్ప బాగానే ఉండింది. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి మొత్తం ఫస్ట్ హాఫ్ కొద్దిగా గొప్ప బాగుందన్న ఇది కూడా మనకి చెడదొబ్బేసి సెకండ్ హాఫ్ ఎటో పోతూ ఉంటుంది. ఏదో తీసుకున్నాడు బెలూన్ ఫెస్టివల్ అన్నాడు, మనోడు తిరగాలనుకున్నాడు ఏమో తెలియదు, ఆ రేంజ్లో పోయింది. అండ్ హీరోయిన్ అయితే మటుకు నాకు చాలా బ్యాడ్ అనిపించింది. నాకెందుకు ఈమె పెద్ద సూట్ అయింది నాకు, హీరోయిన్ కీర్తి శెట్టి సూట్ అయింది అని నాకు పెద్ద అనిపించలేదు. అండ్ అదే కొత్త అమ్మాయి ఎవరన్నా తీసుకొచ్చి ఒక సీన్ ఉంటుంది, ఆమె టవల్ కట్టుకొని వస్తుంది, ఆ సీన్ కూడా నాకు అంత ఇదిగా అనిపించలేదు. కొత్త వాళ్ళని నన్ను తీసుకొచ్చి ఉంటే మేబీ ఏ ఇమేజ్ లేని వాళ్ళు కొద్దిగా ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయిన ఉంటారేమో అన్నట్టుగా అనిపించింది. ఈమె వరుస పెట్టి ఫ్లాపుల్లోనే ఉంది. సో ఈమె ఆల్మోస్ట్ ఆల్ ఫస్ట్ సినిమా తప్పించి మిగతా అన్ని ఐరన్ లెగ్ టైప్ సినిమాలో ఉందంటే ఎగిరిపోతాను. ఫస్ట్ సినిమా ఒకటి బ్రహ్మాండంగా 100 కోట్లు కలెక్ట్ అయితే చేసింది, కానీ ఆ తర్వాత ఈ పర్ఫార్మెన్స్ బాగాలేదా, ఈ మూవీ సెలక్షన్లు బాగాలేదు, సినిమా అయితే దుబ్బేస్తుంది. కానీ ఆ ఒక్క విషయంలో మటుకు నాకు ఇది అనిపించలేదు. మ్యూజిక్ వచ్చామంటే మ్యూజిక్ కొద్దిగా ఓకే, సుసోగా ఉంది, పర్లేదు, సూపర్ ఉందని చెప్పను, ఇది అనలేదు. సినిమాటోగ్రఫీ అయితే బాగుంది. మేబీ మనకి లండన్లోనే కాబట్టి ఆ బ్రైట్ ఇది ప్రతి ఫ్రేమ్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. ఆ బ్రైట్నెస్ ఇది అంతా నాకు బాగా అనిపించింది. అండ్ మనం ఎడిటింగ్ చెప్పనవసరం లేదు, అది ఎడిటింగ్ గురించి మనము కామెంట్ కొట్టే
దీంట్లో లేము. చాలా సినిమాల్లో మనం చేయలేము అసలు కామెంట్ ఎలా ఉంది ఏం కథ అని. ఎందుకంటే డైరెక్టర్ చెప్పినట్టు మనోడు కత్తిరించి అంటిస్తూ ఉంటాడు కాబట్టి డైరెక్టర్ ఇది ఉందా మనోడు సొంత తెలివి ఉందా మనం కామెంట్ చేయలేము. అది వాళ్ళిద్దరు ఉన్నప్పుడు మనకి చెప్పాల్సిందే. మనం అది అట్టుందా ఇట్టుందా అని చెప్పలేము. థియేటర్లోనే ఉన్నట్టుంది, పెద్ద వెళ్ళి చూడాల్సిన అవసరం లే. ఇంకొన్ని రోజులు పోతే మనకి ఎట్ట తిరిగి ఓటీటీలో వస్తుంది. ఓటీటీ వచ్చినప్పుడు కూడా మనం సరే చూద్దాం, మనకి ఇంకేం లేదు చూసేకి అని అనుకుంటే తప్పించి ఈ సినిమా చూడడం వేస్ట్. సో దీని గురించి మనం ఎక్కువ చెప్పుకోవడం కూడా పెద్ద ఉపయోగం అయితే లేదు. మనమే లైట్, అంత కాస్ట్ సినిమా కాదు. సో ఈ మూవీ గురించి అయితే మనం ఇంకో వీడియోలో ఇంకో మూవీ గురించి మాట్లాడుకుందాం. అప్పుడు దాకా ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. కానీ ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే మటుకు మీరు మర్చిపోకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.